వృషభ రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 2 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 8 ఆగస్టు 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా వృషభ రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకున్నట్లయితే, జన్మరాశిలో చంద్రుడు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి బుధ గురు సంచారం, అర్ధాష్టమ కేతువు, పంచమ శుక్రుడు, దశమస్థిత రాహు, ఏకాదశ శనైశ్వరుడు యొక్క సంచారం. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు దక్కుతున్నాయి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. మీరు చేసేటువంటి ఉద్యోగపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి ప్రోత్సాహకరంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగపరమైన మార్పులు, బదిలీలు కోరుకునేటువంటి వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా అన్ని విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక తృతీయంలో ఉండే రవి బుధ గురుల వల్ల కొంత అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య పరిస్థితులు చక్కబడతాయి. దశమస్థిత రాహు సంచారం వల్ల వృషభ రాశి వారు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆర్థిక పరమైనటువంటి నష్టాలు చేకూర్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి స్పాట్ డెసిషన్ వల్ల నష్టాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ద్వితీయ కుజుని సంచారం వల్ల ముఖ్యంగా ఎరుపు రంగు విత్తనాలు, ఫైనాన్స్, బెల్లం వ్యాపారం చేసుకునేటువంటి వారు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ వ్యాపారాలు, షేర్ మార్కెట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వృషభ రాశి వారికి ఈ వారంలో కాస్త జాగ్రత్తలతో కూడుకుని ముందుకెళ్ళటం రాశి వారికి నష్టాలు తగ్గించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మనం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే దశమ రాహు యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారికి ఆర్థికపరమైన నష్టాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థిత శనైశ్వరుడు, తృతీయంలో గురువు యొక్క సంచారం అన్ని రకాలుగా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ విషయాలలో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసర ప్రయాణాలు, బంధు సంబంధితమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం, ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి, కాస్త శ్రమ, మానసికమైన అనిశ్చిత కొంతవరకు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ వారాంతంలో, వారం చివరికన్నా వారం ప్రారంభంలో అన్నింటా శుభయుక్తమైనటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా బదిలీలు కోరుకునేటువంటి వారు, ఉద్యోగం చేసుకునేటువంటి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు, అంటే అభివృద్ధి పదంలో ఇంకా ఉద్యోగాన్ని గ్రోత్ కోసం వెళ్ళేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని వెళ్ళటం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ద్వితీయ కుజుని యొక్క సంచారం, వ్యయ సప్తమ స్థితిలో ఉండేటువంటి సప్తమాధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో ఉండటం ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. మీరు చేయబోయేటువంటి వ్యాపార సంబంధితమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యాపారాలు చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అనవసర ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అనవసరమైనటువంటి ఒత్తిడి గురి కాకండి. వృషభ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి, సినీ కళారంగాల వారికి కూడా నూతన అవకాశాల కోసం ఎదురు చూసేవారు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార సంబంధితమైన మార్పులు, పెద్ద మొత్తంలో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్లు చేసుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఆర్థిక విషయాల్లో చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చక్కగా ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటారు. వ్యాపారపరమైన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సంబంధితమైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోవటం, అలాగే ఈ రాశివారం మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోండి. కందులు, అరకిలో బెల్లం కొంత దానాన్ని చేసుకోవటం వల్ల ఈ వారంలో వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఇక మిత్రులు, స్నేహితులు, ప్రేమికుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, ఇటువంటి సమస్యల రీత్యా వాటి రీత్యా వచ్చే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం పొందుతారు. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి ఈ వారంలో ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి. చక్కటి విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు.